పాండవులు అరణ్యవాసం అజ్ఞాతవాసం పూర్తి చేసుకుని ఉపప్లావ్యానికి తిరిగి వచ్చారు. ఉపప్లావ్యానికి వచ్చినటువంటి పాండవులకు చెందవలసినటువంటి రాజ్యభాగం చెందాలి. కానీ ధృతరాష్ట్రుడు కానీ దుర్యోధనుడు కానీ దానికి సంబంధించి ఏ ప్రతిపాదన ముందుకు తీసుకురాని కారణం చేత ధర్మరాజు గారే సమాలోచనలు చేసి కృష్ణ భగవానుడిని రాయబారిగా పంపించాడు. కృష్ణ భగవానుడు పాండవుల పనుపున రాయబారం చెయ్యడం కోసం ఆ ఉపప్లావ్యం నుంచి బయలుదేరి ఆ హస్తినాపురానికి వచ్చాడు. హస్తినాపురానికి వచ్చినటువంటి కృష్ణుడు మొట్టమొదట మర్యాద పురస్సరంగా ధృతరాష్ట్రుణ్ణి ఇతర పెద్దల్ని కలిసి తదనంతరం బయలుదేరి విదురుడి ఇంటికి వచ్చి విదురుడి ఇంటిలో ఉన్నటువంటి కుంతిదేవిని దర్శించాడు. ఆవిడ కృష్ణ పరమాత్మ దర్శనం అవగానే తన కడుపున పుట్టినటువంటి ముగ్గురు కుమారులు మాద్రిసుతులను తన సుతులుగానే భావిస్తుంది. కాబట్టి 5 పాండవుల దర్శనం చేసినంత సంతోషాన్ని పొంది ఆమె వాళ్ళు పడినటువంటి కష్టాలన్నింటినీ కూడా ఒకసారి జ్ఞాపకం తెచ్చుకుంటూ కేవలము బేలగా మాట్లాడటం లేదు. సాధారణంగా లోకంలో ఎలా ఉంటుంది అంటే అన్ని కష్టాలు కొడుకులు పడ్డారు, అన్ని కష్టాలు పడిన తరువాత తిరిగి వచ్చారు అంటే స్త్రీ చాపల్యము చేత కానీ ఒక తల్లికి ఉండేటటువంటి సహజమైనటువంటి మాతృత్వము వలన కానీ ఆమె విశేషమైనటువంటి ప్రేమ చేత కదిలిపోయి ఎంతసేపు కష్టం గురించి మాత్రమే మాట్లాడుతుంది. కానీ ద్రౌపదీదేవి యొక్క ప్రసంగం కృష్ణుడితో మాట్లాడినప్పుడు అలా మాట్లాడదు, కర్తవ్యాన్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతుంది. ఇప్పుడు పాండవులు ఉపప్లావ్యానికి తిరిగి వచ్చారు. ఇన్ని కష్టాలు పడ్డారు. దేనికోసం పడ్డారు అంటే ధర్మం కోసం పడ్డారు. చేతకాని వాళ్ళై విలువిద్య చేతకాక అస్త్ర సంపద చేతిలో లేక బలపరాక్రమములు లేని వాళ్ళై కష్టాలు పడిన వారు కాదు, లేదా తాము ఏదో దోషం చేసిన వారు కాదు, ధర్మము చేత కట్టుబడి ఉన్నారు. మంత్రము చేత కట్టబడినటువంటి పాము ఎలా 10 మంది మధ్యలో పడి ఉంటుందో అలా పాండవులు కష్టములను పొంది ఉన్నారు. అది కేవలము పాండవుల యొక్క కష్టమే కాదు, అందులో అంతర్లీనంగా ద్రౌపదీదేవి యొక్క కష్టం చాలా విశేషం. అందుకే ఆమె ఒక క్రమంలో జ్ఞాపకానికి తెచ్చుకుంది. అరణ్యవాస కష్టాల గురించి మాట్లాడింది. విరాట్రాజు గారి సమక్షంలో ఉన్నప్పుడు, ఆయన కొలువుకూటంలో ఉన్నప్పుడు అజ్ఞాతవాసంలో వాళ్ళు పొందినటువంటి భంగపాటు వీటి గురించి కూడా ప్రస్తావన చేసి విశేషమైనటువంటి పరివేదన చెందింది. పరివేదన చెందుతూ ఆమె ద్రౌపదీదేవి గురించి ప్రస్తావన చేస్తోంది. కొడుకుల కంటే ఎనుగు కోడలికెక్కుడు కూర్తు కోడలం కొడుకులు చేయు భక్తి కట కోటి మడుంగుల భక్తి నాకు ఎప్పుడు తగ చెయ్యుచుండు అది పుణ్యచరిత్ర కులాగ్రగణ్య క్రొత్తడి సకలంబు చూడ సభ దైన్యము పొందుట సూచి పుక్కిది. ద్రౌపదీదేవి యొక్క కష్టాన్ని చెప్పేటప్పుడు మాత్రం తన కొడుకుల యొక్క కష్టం కన్నా కూడా భిన్నమైన రీతిలో ఆవిష్కరిస్తోంది. ఆవిడ ప్రారంభం చేస్తూనే కోడల గురించి చెప్తూ కొన్ని మాటలు అంది. కొడుకుల కంటే అయ్యనుగు కోడలికి ఎక్కుడు కూర్తూ, నాకు నా కొడుకుల కన్నా కూడా నా కోడలే ఎక్కువ. ఇది ద్రౌపదీదేవి అన్నటువంటి పరమ గంభీరమైనటువంటి మాట. ఏదో నోటి మాటగా అన్నట్టుగా నాకు కొడుకుల కన్నా మా కోడలు ఎక్కువండి అని అనలేదు. ఎందుకు కొడుకుల కన్నా కూడా ఆమెకు కోడలు ఎక్కువ చెప్తోంది. ఎందుకు ఎక్కువట? కోడలు కొడుకులు చేయు భక్తి కట కోటి మడుంగుల భక్తి నాకు ఎప్పుడు తగ చేయుచుండు. కొడుకులు సహజ సిద్ధమైనటువంటి ప్రేమని పొంది ఉంటారు లోకంలో. తన కడుపున పుట్టిన వాళ్ళు కదూ, తనూభవు ఆత్మనిలిపి అంటారు. తన శరీరంలోంచి వచ్చిన వాళ్ళు. తల్లికి తండ్రికి యథార్థమునకు ఒక భేదం ఉంటుంది. తండ్రి తేజోప్రదాత ఒక బిడ్డ జన్మించడానికి, కానీ యథార్థమునకు అమ్మ కడుపులోంచి పైకి వచ్చినటువంటి బిడ్డడు అమ్మ శరీరం కన్నా భిన్నం కాదు. కాబట్టి అమ్మ మీద ప్రేమ ఉండడానికి కారణాలు ఉండవు. సహజంగా ప్రేమిస్తారు పిల్లలు. మా అమ్మ, అమ్మ దగ్గరికి వెడితే ఒక రక్షణ, అమ్మని ముట్టుకుంటే రక్షణ, అమ్మ నవ్వితే సంతోషం.
అమ్మ అన్నం పెడుతుంది, అమ్మ లాలిస్తుంది, అమ్మ పాడుతుంది, అమ్మ ఊపుతుంది. అమ్మతో కన్నా అనుబంధం లోకంలో ఇంకెవరితో ఉండదు. అందుకే సౌందర్యం అంటే బాహ్యంలో ఉండే అందం కాదు, అమ్మతనం సౌందర్యం. అందుకే శంకరాచార్యుల వారు సౌందర్య లహరి అన్నారు. జగన్మాత యొక్క మాతృత్వము సౌందర్యము. మా అమ్మ అనేటప్పటికీ ఎంత గొప్ప ఓదార్పు ఉంటుందో అందులో. కాబట్టి బిడ్డలకి అమ్మకి అనుబంధం చాలా సహజం. కోడలికి అత్తమామలకి సంబంధం చాలా విచిత్రం. ఎందుకని? ఆ కోడలు ఇక్కడ కానివ్వండి, శరీరము విడిచిపెట్టిన తర్వాత కానివ్వండి, మహాశక్తివంతురాలు. ఒక కోడలు ఇంటికి వచ్చిందనుకోండి, ఆ కోడలి వలన అత్తమామల యొక్క జీవితంలో ఎంతకాలం వాళ్ళు బ్రతుకుతారన్నది నిర్ణయింపబడుతుంది. ఆమె ప్రేమ పురస్సరంగా వచ్చి రాత్రి 7:30 అయింది, మామయ్య గారు ఒక్కసారి లేరండి అని మీకు మళ్ళీ చీకటి పడితే అరగదు. ఏం పర్వాలేదు, వాళ్ళతో నేను మాట్లాడుతుంటాను, మీరు ఈ రొట్టె తినేసిరండి అని కోడలు పెట్టిందనుకోండి, ఆ మామగారు ఇంకో 5 ఏళ్ళు బ్రతుకుతాడు. కానీ ఆ పిల్ల ఎక్కడిది? ఇక్కడి పిల్ల కాదు. ఆమె ఎక్కడో పుట్టింది, ఎవరో తల్లిదండ్రులు, ఏదో ఊరు, ఎవరో స్నేహితులు. కానీ తన వారందరినీ విడిచిపెట్టడం కాదు, తన ఇంటి పేరు వదిలేసింది, తన గోత్రం వదిలేసింది. మళ్ళీ వెనక్కి వెళ్ళింది అనుకోండి, మా ఇల్లు అంటే ఆ ఇంటిని చూపిస్తుంది. ఇది మీ ఇల్లు అంటుంది అన్నదమ్ములతో మాట్లాడుతూ. ఇది నా పుట్టిల్లు అంటుంది. మీ ఇల్లు అనమంటే అది నా ఇల్లు అంటుంది. అది కృతకంగా కాదు. ఏదో ఇంగ్లీష్లో ఒక ప్రొవర్బ్ చేస్తారు, ఏదో జస్ట్ యాజ్ ఎ డగ్ గెట్స్ ఇంటూ వాటర్ అని. బాతు నీళ్లలోకి ఎంత తేలిగ్గా వెళ్ళిపోతుందో అత్తవారి ఇంట ఆడపిల్ల అంత తేలికగా కుదురుకుంటుంది. ఇది నా ఇల్లు అని నిర్ణయించుకుంటుంది. తల్లిదండ్రుల్ని సేవించిందంటే గొప్ప కాదు. ఒక మగవాడు అత్తమామలను అలా సేవించలేడు, అదంత తేలిక కాదు. కానీ ఒక ఆడపిల్ల మాత్రం అత్తవారింటికి వచ్చిన తర్వాత తన తండ్రి కన్నా ఎక్కువగా ఎవరిని చూస్తుందంటే మామగారిని చూసుకుంటుంది. తన తల్లి కన్నా ఎక్కువగా ఎవరిని చూస్తుందంటే కోడల్ని చూస్తుంది. కానీ ఈ చూసేటప్పుడు మాత్రం ఒక్క విషయం ఉంటుంది, అత్తగారు కానీ మామగారు కానీ ఆ పిల్ల ఎక్కడితో పిల్ల అని దాపరికంతో బ్రతకకూడదు. దూరంగా పెట్టి ఈ ఇంటి విషయాల పిల్లకి తెలియకూడదు అన్నట్టు ఉండకూడదు. తన కడుపున పుట్టిన పిల్లలెంతో కోడలు అంతకన్నా ఎక్కువ అన్న ఉదార భావన ఆ అత్తమామలకు కూడా ఉండాలి. ఇది అత్తగారికి అర్థం అవడం గొప్ప కాదు. ఆమె ఒక మనుష్యునికి కుమార్తె అయితే మనుష్యుడు తండ్రి అన్న భావన, ఒక తల్లి కడుపులోంచి వస్తే ఈమె నా తల్లి అన్న భావన ఉండాలి. ద్రుపద మహారాజు గారి తేజస్సు వల్ల పుట్టిందా, ద్రుపద మహారాజు గారి భార్య కోకిలాదేవి యొక్క గర్భంలోంచి వచ్చిందా? రెండూ లేవు. ఆమె యజ్ఞసేని, ఆమె హోమకుండంలోంచి పైకొచ్చింది. ఇప్పుడు ఆమెకి మాతృస్పర్శ పితృస్పర్శ గర్భమునందు లేదు. కానీ అటువంటి పిల్ల ఏమవ్వాలి? తల్లిదండ్రుల ప్రేమ గురించి అంత బాగా తెలియనిదే ఉండాలి. అది తెలియని పిల్లకి అత్తమామల మీద ప్రేమ ఎక్కడ ఉంటుంది అంత గొప్పగా? పైగా ఈ ఇల్లు ఇంత గొప్పది, ఈ కీర్తి ఇంత గొప్పది, మామగారు ఇంత కీర్తి ప్రతిష్టలు ఉన్నవారు, అఖండ భూమండలాన్ని పరిపాలిస్తున్నవాడు, ఇన్ని దాన ధర్మాలు చేసినవాడు పాండురాజు, అటువంటి మామగారికి కోడల్ని అంటే పోనీ ఏదో ఒక అనుబంధం ఏర్పడుతుంది. ఆమె అత్తవారింటికి వచ్చేటప్పటికి ఉన్న పరిస్థితి ఏమిటి? భిక్షాటన తీసుకొచ్చి అక్కడ పెట్టినటువంటి అన్నంలో అతిథులకు పెట్టి, ఇంటి ముందు నుంచి వెడుతున్న బాటసారులను పిలిచిపెట్టి సగం అన్నం భీముడికి పెట్టి మిగిలిన సగం నలుగురు తింటే మిగిలిన అన్నం కుంతీదేవితో కలిసి ఆమె తింది. యథార్థమునకు బాహ్యంలో ఆ ఇంటి మీద అంత గొప్ప సదభిప్రాయం ఏర్పడడానికి అక్కడ ఏం తెలుస్తోందని ఏర్పడుతుంది? వాళ్ళు పాండవులను తెలిసిన తర్వాత ఏమో ప్రేమ పొందవచ్చు, కానీ తెలియనప్పుడు కూడా ఆమె అంత గౌరవంగాను ఇది అత్తవారిల్లని ధర్మం పాటించిందా లేదా? ఇప్పుడు కుంతీదేవి అందులో ఏమిటి ఎక్కువ చేసి చెప్తోంది? ఆమె చెప్తున్న మాటలు పరమసత్యములేనా? అటువంటి కోడలు లోకంలో ఉంటుందా? అంత గొప్ప కోడలయ్యా నాకు, నా కొడుకులు నాకు ఏ సేవ చేస్తారో దానికన్నా 1,000,000 రెట్లు నా కోడలు చేస్తుంది. అది చూడగలిగినటువంటి కంటికి, చూడగలిగినటువంటి హృదయ సంస్కారం మనకు అర్థం. కుంతీదేవి ద్రౌపది గురించి ఎలా మాట్లాడుతోంది అంటే అది ఆవిడ సంస్కారం. భారతం ఎందుకు చదువుకుంటామంటే
రేపు ఒక ఇంటి పిల్ల మొదట కోడలు, కానీ తర్వాత అత్తగారు. ఏ పాత్రలో ఉన్నా ఆ పాత్రకి తగినట్టుగా ధర్మ నిర్వహణ చేయడంలో మనిషి జీవితం ధన్యం అవుతుంది. నేను ఒకనాడు బ్రహ్మచారిగా బతకాలి. తర్వాత నేను ఒక స్త్రీకి భర్తగా బతకాలి. ఫలానా వారి భార్యని అని ఆమె గౌరవం పొందాలి. ఫలానా వారి బిడ్డలము అని నా బిడ్డలు కీర్తి పొందాలి. నేను నోటితో చెప్పక్కర్లేదు, మా నాన్నగారు ఇది అంగీకరించారని వాళ్ళు జాగ్రత్తగా బతకాలి. వాళ్ళు అలా బ్రతకకపోతే నా తప్పు కాదు, నేను అలా బ్రతకాలంతే. చిట్ట చివరికి అది ఏమవ్వాలంటే, నేను మామగారిని అయినప్పుడు కొత్తగా మార్పే వచ్చేది. మామగారంటే పంచె కంచు మారుతుందా, లేకపోతే జుట్టుకి రంగు మారుతుందా? లోపల స్థితి మారాలి. నువ్వు మామగారిగా బ్రతకడం రావాలి, అప్పుడు మామగారి అయినట్టు. అది ఎందుకు మర్చిపోవాలి? కాబట్టి కొడుకుల కంటే నయ్యనుగ కోడలికెక్కుడు కూర్తు, కోడలం కొడుకులు చేయు భక్తి కటకోటి మడుంగుల భక్తి నాకు ఎప్పుడు తగ చేయుచుండు, అది పుణ్యచరిత్ర. బా, ఎంత పెద్ద మాట వేసేసిందండి. అది పుణ్యచరిత్ర అంది. అది ప్రేమ. ఆ ప్రేమ ఉన్న చోట అది మా కోడలు ఏం చేస్తోందని అంటారు. కడుపున పుట్టిన కూతురుని ఎంత ప్రేమగా పిలుస్తారో అంత ప్రేమగా పిలుస్తారు అత్తమామలు. కాబట్టి అది పుణ్యచరిత్ర, పరమ పవిత్రమైనటువంటి చారిత్రము కలిగినది, అంటే నడబడి కలిగినది. అంత గొప్ప ప్రవర్తన ఉన్న పిల్ల నాకు కోడలైందే, అది నాకున్నటువంటి గొప్పతనం. నా చెప్పు చేతల్లో పెట్టుకుని నేను పెంచి పెద్ద చేసి ద్రోణాచార్యుల వారి దగ్గర, భీష్మాచార్యుల వారి దగ్గర సుశిక్షితులై పెరిగిన నా కొడుకులు ధర్మాత్ములైతే, శాస్త్రం తెలిసిన వాళ్ళైతే గొప్పే ఉంది. నా కోడలు గొప్పది, ఆమె చారిత్రము గొప్పది, అందుకు నేను పొంగిపోతున్నాను. కాబట్టి అది పుణ్యచరిత్ర, కులాగ్రగణ్య. అసలు ఎవరు వేయగలరండి మాటలు? కుంతీదేవి తప్ప. మా కులము మొత్తం మీద, మా వంశం మొత్తం మీద చాలా గొప్ప వాళ్ళని ఇలా మొదట వేలు తీసి లెక్క పెట్టడం మొదలు పెడితే మొదటి పేరు మా ద్రౌపదీదేవిదే అంది. తన మావల్ని చెప్పలా, తన కొడుకుల్ని చెప్పలా, ఎవరిని చెప్పలా, నా కోడలే ఒకటి. అంత గొప్పది నా కోడలు, ఆమె మా వంశంలో గొప్ప వాళ్ళ పేర్లు చెప్పవలసి వస్తే ఇలా ఒకటి అనవలసి వస్తే ఎవరు? ద్రౌపది. అదేమిటి బయట నుంచి వచ్చిన పిల్ల ఎవరు చెప్పారు? నా కోడలు, మా ఇంటి పిల్ల. ఇది కుంతీదేవి హృదయం. అంత గొప్ప పిల్ల నా కోడలు. ఏమి అనుబంధం అండి నిజంగా! ఏమత్తగారు, ఏమి కోడలు, ఏమి భారతం! ఇది కదా ఒకనాడు భారతదేశ సమాజ స్థితి, ఇది కదా ఇక్కడ ఉన్న కుటుంబ వైభవం. కాబట్టి అది పుణ్యచరిత్ర, కులాగ్రగణ్య, క్రొత్తడి. క్రొత్తడి అన్న మాటకు అర్థం ఏంటంటే మగని కలిగి ఉన్నది అని ఒక అర్థం. మహాపతివ్రత. ఎప్పుడూ కూడా ఆమె ఏ పని చేస్తున్నా, ఈ పని నేను చేస్తే నా భర్త సంతోషిస్తాడా, నా భర్త కీర్తి నిలబడుతుందా, ఈ ప్రశ్న ఒక్కటి వేసుకుని ఆ ప్రశ్నకి జవాబు తన భర్త కీర్తి నిలబడుతుందంటే చేస్తుంది. ఇది నేను చేస్తే నా భర్త కీర్తి మాసిపోతుందంటే చెయ్యదు. ఆ చట్రంలోకి ఇముడుతోందా అన్నది చూసుకుని చేసేటటువంటి లక్షణం ఉన్నది. ఇంకా అంతకన్నా ఆనుకూల్యత అన్న మాటకు అర్థం ఏముంటుందండి? ఆమె అడుగు తీసి అడుగు వేస్తే ఆమె ఆలోచన ఏమి అంటే, ఈ పని నేను చేసినప్పుడు ఇది నా భర్త కీర్తిని ప్రకాశింపచేస్తోందా, ఆయన సంతోషమునకు కారణమవుతోందా, ఇది నిరంతరం ఆలోచిస్తుంది ద్రౌపది. అటువంటి కోడలు రావడం మా అదృష్టం కాదు. మా ఇల్లు ఎంత శాంతిగా ఉంటుంది. నా 5 కొడుకులు అరణ్యవాసం చేసి, అజ్ఞాతవాసం చేసి శాంతిని పొందారంటే కేవలముగా నా కోడలే కారణము. 12 ఏళ్ళు అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేస్తుంటే నా కొడుకుల గురించి నేను చింత పెట్టుకోకుండా కాలక్షేపం చేయగలిగాను అంటే ఆమె ఉన్నది కదా అని నేను ధైర్యం పొందాను. అంత గొప్పది నా కోడలు. ఇది కుంతీదేవి కోడల్ని అర్థం చేసుకున్న రీతి. ఇంకొకలా మనసులో అనుకుంటే ఇంకొకలా కూడా మాట్లాడచ్చు, కానీ అలా మాట్లాడడం ఆమె సంస్కారం కాదు. కాబట్టి కులాగ్రగణ్య, క్రొత్తడి, సకలంబు చూడ సభ ధైర్యము పొందుట సూచి ప్రకృతి. ఒక గొప్ప మాట అంటోంది.
నాకు జీవితంలో ఎప్పటికీ మారని పుండు ఒక్కటే ఉంది, ఆ పుండు మానదు. ఏది ఆ పుండంటే, నా కోడల్ని నిండు సభలో అందరూ చూస్తుండగా ఈడ్చి తీసుకొచ్చి వస్త్రాపహరణం చేశారే, అది నేను మరిచిపోను. ఇక్కడ మీరు ఒక్క విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. ద్రౌపది బాధ ఒక్కటే కాదు. ద్రౌపది బాధ కుంతి బాధ, ద్రౌపది బాధ పాండవుల బాధ, ద్రౌపది బాధ సమస్త ధార్మికుల బాధ. అలా బ్రతకగలిగిన బ్రతుకు సమున్నతమైన బ్రతుకు. తన బాధ తన వరకే అన్ననాడు ఆ జీవితానికి అర్థం లేదు. ఒక్కొక్కసారి భగవంతుడు గొప్ప బాధ కూడా ఇస్తుంటాడు. ఎందుకు ఇస్తాడో తెలుసా? నీ కోసం బాధపడేవాళ్ళు ధర్మాత్ములు ఎంతమంది ఉన్నారో తెలుసా? ఈ ధార్మికుడికి ఇంత బాధ కలగడమా, ఇంత కష్టం రావడమా అని మేమున్నామని తెగించడానికి చాలా మంది సిద్ధపడ్డారనుకోండి, ఆయన జీవితం ప్రయోజనకరంగా నడిచిందనడానికి గుర్తు. ద్రౌపది గురించి ఆమెకు వచ్చిన కష్టాన్ని తలుచుకుని ఇది మాత్రం నేను జీవితంలో మరిచిపోనంటోంది కుంతీదేవి. అంటే ద్రౌపదికి జరిగిన అవమానం కన్నా మానసికంగా కుంతిపడిన పరివేదన ఎక్కువ తప్ప, పాండవులు ఆ రోజున భీమసేనుడి యొక్క వస్త్రాలు తీసేసుకున్నారు, ఆభరణాలు తీసేసుకున్నారు, ఇవి చెప్పట్లేదు ఆవిడ. ద్రౌపది పొందిన బాధ చెప్తోంది. అంటే అసలు కౌరవులు తమంత తాముగా తెచ్చిపెట్టుకున్నటువంటి ఉపద్రవం ఎక్కడుంది అంటే, ఇంతమంది పరాక్రమవంతులకి, ఇంతమంది బలవంతులకు ఇష్టమైన వ్యక్తి జోలికి వెళ్ళి నాశనం అయిపోయాడు. కాబట్టి ద్రౌపదీదేవికి భారతంలో ఎంత సమున్నత స్థానం ఉన్నదో చెప్పడానికి కుంతీదేవి మాట్లాడినటువంటి ఈ ఒక్క మాట ప్రబల సాక్ష్యం. అది ద్రౌపదికి జరిగిన అవమానం కాదు. అంటే ఆమె నా కొడుకులు అరణ్యవాసం చేశారే, అది నాకు బాధాకరం అనలేదు. అసలు నిజానికి మీరు జాగ్రత్తగా ఆలోచించండి. కుంతి జీవితంలో నేను మరిచిపోలేని బాధ అని అనవలసి వస్తే ఒక్క విషయం చెప్పాలి. ఏ విషయం చెప్పాలి? ఇన్ని అస్త్రములు తెలిసిన్నవాడు, 2 చేతులతో బాణములు ప్రయోగించగలిగినవాడు, నపుంసకుడై బృహన్మలయ్యి అంతఃపురంగా మనకి ఆటపాటలు నేర్పాడే అర్జునుడు, అది నా జీవితంలో నేను మర్చిపోను. ఎంత దారుణ సంఘటన! అంత గొప్ప పురుషుడు నపుంసకుడిగా బృహన్మలగా ఆటపాటలు నేర్పడమా? ఎంత బాధపడ్డాడు నిజంగా ఏడాది అయినా అన్నది చెప్పాలి కుంతి. ఆమె అది చెప్పలేదు. అంటే ఏది మనసుని బాగా గాయపరిచిందో దాన్నే చెప్తారు లోకంలో. అంటే ఆమె మనసుని బాగా గాయపరిచింది ఏది అంటే ద్రౌపదీదేవికి జరిగినటువంటి అవమానమే. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.